మీరున్నారు హైదరాబాద్ నెంబర్ 1 FM స్టేషన్ సూపర్ హిట్స్ 93.5 రెడ్ FM స్టూడియోలో. మనతో ఉన్నారు మన రెడ్ ఆర్జీస్ అండ్ ఒక చిన్న అబ్బాయి కూడా. ఎవరబ్బా వీళ్ళంతా తెలుసు, కానీ ఈ అబ్బాయి ఎవరా అని అందరికీ డౌట్ ఉంది. అది తెలుసుకుందాం. మామూలుగా అయితే మన దేశ రాజధాని ఏంటి, రాష్ట్ర రాజధాని ఏంటి అంటే అంత మనం చెప్పేస్తాం. కానీ వేరే దేశాలు అడిగితే మనమే చెప్పలేం పెద్దవాళ్ళం. కానీ ఈ అబ్బాయి చిన్నగా ఉన్నాడు కదా, ఇంతే చిట్కిన వేరులాగా. కానీ అన్ని దేశాలవి ఒక దాదాపు 200 దేశాలు ఈజీగా అలా చెప్పేస్తాడు. సో ఇప్పుడు వీళ్ళని నేను క్వశ్చన్స్ అడుగుతాను. సో ఎంతమంది రకరకాల దేశాలు చెప్తారు, వీళ్ళు చెప్తారా లేకపోతే చిన్న అబ్బాయి చెప్తాడా, స్నేహితులు చెప్తాడా చూద్దాం. ఇప్పుడు క్విజ్ మొదలవబోతుంది. సో ఇప్పుడు మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే మీరు బజర్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు కాదు, నేను ఆ క్వశ్చన్ అడిగినప్పుడు. సరేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ జర్మన్ రాజధాని ఏంటి? జర్మనీ రాజధాని బెర్లిన్. సూపర్. సో తర్వాత ఇండియా. తర్వాత టర్కీ. ఓకే, చైనా. బేజింగ్. కరెక్ట్ గా చెప్పాడు. ఫస్ట్ రౌండ్ లో స్నేహిల్ సూపర్ గా ఆడేశాడు. సో సెకండ్ రౌండ్ లో మనకి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అన్ని తెలుసు. సో వాటిని పేర్లు చెప్తాను, వాటిని ఎవరు ఫౌండర్స్ ఎవరో చెప్పాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫేస్బుక్. ట్విట్టర్. ఓ సూపర్. గూగుల్. అది కూడా గూగుల్లో సెర్చ్ చేస్తారేమో. ఇప్పుడే కాదు ఆన్సర్ నువ్వు చెప్పు ముందు అటు తిరిగి సో నిజంగానే పిచ్చి ఎక్కిపోయే రౌండ్. ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇప్పుడు అడుగుదాం. సో వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. సో ఫస్ట్ మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆ రోజు హాలిడే కదా, అందుకని బాగా తెలుసు. నెక్స్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్. మాకు హాలిడే ఎప్పుడు అందుకే. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏప్రిల్ 14. ఆ రోజు కూడా హాలిడే మాకు. ఇది మాత్రం ఖచ్చితంగా స్నేహిలే చెప్తాడు. మంగళ్ పాండే. నవంబర్ 19 డిసెంబర్ చెప్పమ్మా, గట్టిగా చెప్పు. రౌండ్ ముగిసే సమయానికి స్నేహిల్ ఫుల్ లీడింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు కెమిస్ట్రీ అంటేనే అందరికి మిస్టరీ. సో కెమిస్ట్రీ నుంచి కొన్ని అడుగుదాం. రెడీగా ఉన్నారా నొక్కడానికి? సల్ఫ్యూరిక్ యాసిడ్. గుడ్. వాటర్. చెప్పు హర్షవర్ధన్. 4 రౌండ్లు కుమ్మక్కైపోయాడు. అవన్నీ పెట్టిన పిల్లగానికి అయిపోగానే హగ్ ఇచ్చాడు. 4 రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ వీళ్ళు ముచ్చటగా 3 మార్కులు గెలుచుకున్నారు. 10 మార్క్స్ వచ్చినాయి ఫుల్ గా. 7 పరుగుల తేడాతో ఓడిపోయారు. సూపర్. Alright, so that was Snehal, 4-year-old kid abba, and trust me, ఈ పిల్లగాన్ని నేను నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నా. ఇవన్నీ ఇప్పుడు కాదు, రేపు మన ఫుల్ టూ బిందాస్ లా యూ కెన్ క్యాచ్ Snehal with RJ Priyanka on full two bindas tomorrow. That is on Good Friday, 5 o'clock to 9 o'clock. ఇంకా క్వశ్చన్స్, ఇంకా కంట్రీస్, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగిన నేను. Stay tuned to Hyderabad's number 1 FM station, Super Hits 93.5 Red FM.
వినండి, వినండి, ఉల్లాసంగా, ఉత్సాహంగా. www.facebook.com/redfmhyderabad ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. అందులో వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం. అలాగే యూట్యూబ్ లో మా రెడ్ ఎఫ్ఎం హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని చూడండి. అంతే. పండుగ చేసుకోండి. ఎస్, వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా.